అయితే ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది కదా మీకు. అయితే మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు మీ ఊర్లో ఉన్న నాయకులు ఎవరైనా మీ దగ్గర డబ్బులు అడిగిరా? ఎవ్వరు అడగలేదు సార్. మీ పేరు? మా పేరు పద్మను. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా మీకు? కాదమ్మా, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మీకు వచ్చింది. మేము మిమ్మల్ని భయప్రాంతాలకు గురి చేసి చెప్పిస్తున్నారా రామచంద్ర? అట్లా ఎవ్వరు చెప్పవలసిన అవసరం లేదు సార్. మా పటేలు మేము ఇండ్లు మామూలుగా బండలు ఉన్నాయని మాకు ఇండ్లు ఇచ్చిండు. ఎవరు ఇచ్చారు? రామచంద్ర రెడ్డి పటేల్ ఇచ్చిండు. కానీ అట్లాంటివి మమ్మల్ని ఎవ్వరు అడగలేరు. మా పటేల్ మీద ఉట్టిగా ఇట్లా ఆరాధన ఉట్టిగా నేర్పిండ్రు, అట్లనే చెప్పారు. కానీ ఏం లేవు అవన్నీ, ఎవరికి లేరు. ఒక్కొక్కరి దగ్గర 10,000 తీసుకుంటారు. అవన్నీ ఉట్టి మాటలు పట్టింది సార్. లేకపోతే మీ పటేల్కి భయపడి చెప్తురా? మా పటేల్కి భయపడి కాదు. మా పటేల్కి ఎందుకు భయపడతాం మేము? మాకు పటేల్లో ఇప్పించినాక పటేల్ ఎందుకు భయపట్టిస్తాడు? అవన్నీ ఏం లేవు. చెప్పాక నీకు ఇందిరా మిల్లు వచ్చింది. ఎంతవరకు వచ్చింది? మొత్తం అయిపోయింది. ఇంట్లో కూడా ఏం తీసుకుని 10,000 లేకపోతే రాయలేదు అన్నోళ్ళు 10,000 తీసుకున్న వాళ్ళు వాళ్ళిద్దరు ముందటికి వచ్చినాక కూర్చుండబట్టి మాట్లాడదాం. గవర్నమెంట్ ఇచ్చింది కట్టుకుంటున్నాం సార్. మేము నలుగురం ఉన్నాం, మాకు సరిపోలేదు. మాకు ఒకరికి ఇచ్చిండు, మాకు ఇంకొకరికి కూడా కావాలి. ఎవడాడు అన్నోడు తోలుకరా? ఫస్ట్ తోలుకరా అండి. తోలుకొచ్చినాక అడిగినాక మాట్లాడు. ఇప్పుడు చెప్పినోడు తిన్నాడు, వాడిని ముందరికి రప్పియని మేము మాట్లాడతాము. వాడెవడు చెప్పినా వాడిని ముందరికి రమ్మని. ఆ బాత్రూమ్ బిల్లు కూడా కరెక్ట్ రాలేవు. ఆ బాత్రూమ్ బిల్లు ఎవడెవడు తిన్నాడో వాడిని రమ్మని మేము చెప్తాం. ప్రతి ఒక్కరికి చెప్తాం. మేము పువ్వులు పట్టేటోళ్ళం కాము. రమ్మని ఉండి అన్నిటికీ ఇచ్చే ఉన్నాం. ఇక్కడ ఇల్లు ఇచ్చారు కానీ ఎవ్వరు 10 రూపాయలు అడగలేదు. 10 రూపాయలు ఇవ్వండి అని మేము ఎవ్వరికి ఇవ్వలేము. మమ్మల్ని ఎవరు అడగలేరు. మరి ఎందుకు చెప్పిండు ఆయన? మేము అడుగుతాం తొలకరా, ఎవరికి ఇచ్చినాము 10 రూపాయలు మేము ఎవ్వరికి ఇవ్వలేము. మమ్మల్ని ఎవరు అడగలేరు, మేము ఇవ్వలేము. శ్రీ రామచంద్ర రెడ్డి కానీ మేము కానీ ప్రతి ఒక్కరం ప్రతి అభివృద్ధి మీద మేము చాలా కాన్సెప్ట్ చేసి ఏం చేసినా మేమే చేసినాము. వాళ్ళు ఏం చేయలేరు. చేయక కడుపు నొప్పి, వాళ్ళకి ఒకటే కడుపు నొప్పి, ఏం లేదన్న కడుపు నొప్పి. మొన్న కర్ర కాల్చి గుద్దలు పెట్టారు, సరిగ్గా సరిపోలేదు వాళ్ళకు. ఇది ఒకటి దొంగతనం చేసి దొంగలే పోయి దొంగలు అని ఒళ్ళు చేస్తారు గతంలో. వీళ్ళు అదే బాపతి వాళ్ళు, అదే సంగతి. మేము గతంలో కూడా చెప్పినాం. ఇప్పుడు ఇలా 103 ఇళ్ళు వచ్చినాయంటే ఒట్టే రాలే, ఏ ఊర్లో రాలేవు, మా ఊరికి వచ్చినాయి. ఎందుకంటే మున్సిపాలిటీలో కట్టడైన ఇళ్ళని మేము స్పీకర్ గారితో రిక్వెస్ట్ చేసి బతిమలాడి ఎన్నో వేసి 103 ఇళ్ళు తీసుకొచ్చినామంటే అదే గొప్ప కార్యం. మా ఊళ్ళో ఇలా 70 ఇళ్ళు కట్టుకుంటున్నారు. 70 ఇళ్ళు కట్టుకున్నా అంటే ఇలా ఉపాధి దొరుకుతున్నది. వాళ్ళకి సిగ్గు లేని వాళ్ళు, వాళ్ళకి సిగ్గు అనే ఊళ్ళో అసలు లేదు. వాళ్ళకి ఏమున్నది? వాళ్ళకి సిగ్గుంటే ఇవన్నీ మాట్లాడు. రామచంద్ర రెడ్డి కాదు, ఎవడన్నా కాంగ్రెస్ నాయకుడు ఎవడన్నా 10 రూపాయలు అడిగితే ఇలా రమ్మన్నా ముందరికి. నేను ఇళ్ళ మీద నాకు చాలా అవగాహన ఉన్నది. నేను కట్టిస్తున్నా ఇల్లు కూడా, గవర్నమెంట్ ఇల్లు నేను కట్టిస్తున్నా. వాళ్ళకు చేతగాని వాళ్ళకు, దిక్కులేని వాళ్ళకు అందరికి మేము కట్టిస్తున్నాం. డబ్బులు తీసుకొని కట్టిస్తున్నాం. దాన్ని మాట్లాడుకో ఇది ఇట్లా కట్టి ఇది ఇట్లాంటి ఇంకో 10 ఇల్లు కావాలని చెప్పు. గదిగా మాట్లాడ 10,000 తీసుకున్నాడు, 5,000 ఎట్లా? ఇక ఏ ఆధారం ఉన్నది దగ్గర? ఎట్లా? నేను కూడా అంట ఆనంద్ కుమార్ నా దగ్గర 50 లక్షలు అడిగింది అన్నది. అది కరెక్ట్? అది బుద్ధి లేని మాటలు అవి. పూరా సిగ్గు లేదు వాళ్ళకు, పూరా సిగ్గు లేని ముచ్చట్లు అవి. ఏ లెక్కన కూడా వాళ్ళకు లెక్కైన వాళ్ళు వాళ్ళే దొంగతనాలు చేసిరు. వాళ్ళు దొంగతనాలు చేసి వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఏం పని చేస్తారు ఒకసారి గమనించాలి. వాళ్ళు ఏం పని చేస్తారు? రియల్ ఎస్టేట్ లేదు, బిజినెస్ లేదు, కాంట్రాక్టు లేదు, కూలి లేదు. ఎట్లా బతుకుతున్నారు? వాళ్ళు దొంగతనాలు చేసి బతుకుతున్నారు. వాళ్ళ సిగ్గు అనేది ఉండాలి. మాట్లాడేటప్పుడు, ఊరు గురించి మాట్లాడేటప్పుడు, వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు సిగ్గుతో మాట్లాడాలి, సిగ్గుతో బతకాలి, సిగ్గుతో నిలకడ ఉండాలి. మనకు ఉండాలి, మనం బుద్ధి ఉండాలి కదా. మరి మాట్లాడేటప్పుడు రామచంద్ర రెడ్డి 10,000 తీసుకొని ముగి అనిపించాలతో మొత్తం వీళ్ళందరూ కూడా ఎక్కుతారు. అంతే ఏడికైనా వస్తారు వాళ్ళు. వీళ్ళందరూ వస్తారు. 10,000 కాదు, 10,000 కాదు, ₹1 అడిగినట్లుంటే నేను 10,000 కాదు, ₹1. ఒక ఆఫీసర్ కూడా ఇవ్వని కూడా మేము అడగలేము, అడగనివ్వలేము, ఇవ్వని కూడా ₹1 బిల్ల మేము వాళ్ళకి సర్టిఫికేట్లు వచ్చిన సంగతి వాళ్ళకే తెలియదు. దరఖాస్తు తీసుకున్నాము, దరఖాస్తు తీసుకొని శాంక్షన్ లెటర్లు వాడికి పోచామగ్గుల్లో పిలిచి అందరికి పోచామగ్గుల్లో పిలిచి గౌరవంగా ఇచ్చినాము. ఇలా స్పీకర్ గారు కూడా మా ఊళ్ళో ఇల్లు చాలా డెవలప్ అవుతున్నాయి, చాలా కడుతున్నామని ఆయన దృష్టికి పోయి ఒక 20 ఇళ్ళు ఇనాగరేషన్ చేసి వీళ్ళందరికీ బట్టలు తెచ్చి ఆయన బియ్యం పోస్తున్నాడు. మేము ఇంకా చాలా ముందులున్నాము, అభివృద్ధులు ఉన్నాము. ఏం చేసినా మేమే చేస్తాం. వాళ్ళు ఏం చేయకుండా ఇవన్నీ ఆరోపణలు, దొంగ ఆరోపణలు, దొంగతనాలు చేసుకుంటూ అన్ని దొంగ భూములు అమ్ముకుంటూ అవన్నీ చేస్తాం మేము. మాది చిట్టా అన్నారు కదా, ఆ చిట్టాలు ఏంటో నా దగ్గర మొత్తం నిరాధారమైన అన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అది ఇస్తాం మేము. చిట్ట ఏంటో ఇస్తాం. వాళ్ళ పని బట్టి వేరే పని మాకేం లేదు. మా ప్రభుత్వం ఉన్నది. మేమేం చేసినా మేము ఏమైనా చేయగలుగుతామని మాకు ధీమా ఉన్నది.
ఇలా 103 ఇళ్ళు అంటే కాన్సెన్స్లో ఏ ఊరికి రాలేవు, ఏ వాడుకు రాలేవు. 103 ఇళ్ళు తెచ్చామంటే మామూలు ముచ్చట కాదు. ఇలా అభివృద్ధి విషయానికి వస్తే పార్టీని దూషించినప్పుడు గమనించాలి, సిగ్గుండాలి. ఇలా మా ఊరికి వెళ్ళి జామపురం దాకా ఇలా 12 కోట్ల రూపాయలతోని అభివృద్ధి రోడ్డు శాంక్షన్ చేయించినాం. కట్టకిందికి రోడ్డు ₹1 కోటి శాంక్షన్ ఇప్పించినాం. తాండకేలో ₹2 కోట్ల ఇప్పించినాం. ప్రతి ఒక్క దానికి అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఏదైనా మేము షరతుగా తీసుకుంటాం. ఏ పార్టీలు ఉన్నా ఎక్కడున్నా కానీ గతంలో కూడా చేసినాం, ఇప్పుడు కూడా చేస్తాం, ఇక ముందు కూడా మేము చేస్తాం. వాళ్ళ నుంచి ఏం కాదు, గట్టే సీసాలు దావు, పూట నన్ను, పూట ఆయనను, పూట ఇంకో తిట్టుడు తప్ప వాళ్ళకి ఏం పని లేదు. సీసాలు దావు, సీసాలు తీసు వాళ్ళకి తప్ప వేరే పని ఏం లేదు. వాళ్ళు తిట్టు, వాళ్ళకి సిగ్గుంటే ఇది కావాలి ఊరికి, ఇది అడుగుదాం రమ్మని, వాళ్ళని చర్చకు రమ్మని, నా దగ్గర రమ్మని మాట్లాడతా. వాళ్ళు ఏం చేశారు, ఏం చేద్దామని మంచి చర్చ పెట్టి ఇది కావాలి మా ఊరికి. మేము మళ్ళీ అనుకుంటున్నాం, మేము రామచంద్ర రెడ్డి కానీ, మా పార్టీలు కానీ, గజేంద్ర కానీ, మేము అనుకుంటున్నాం ఏమైతే బాగుంటుంది మా ఊరికి అని, ఎట్లయితే బాగుంటుందని, ఏం చేస్తే బాగుంటుందని మేము గిట్ల ఆలోచన చేస్తున్నాం. నేను కూడా వాళ్ళకి సిగ్గుండాలి. మాదిగో లేడ 15 మంది లేరు, యువత 15 మంది లేరు, 3 లక్షల రూపాయలు సిగ్గుండాలి వాళ్ళకు. దళిత బండి అంటే మా ఊళ్ళో ఎవరికి తెలియదు. నేను కూడా మాదిగోనే కదా, దళిత బండి అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి సిగ్గు లేకుండా 3 లక్షల రూపాయలు రాంచేవాడికి ఆనంద్ గారికి తెలియాలి. నాకు తెలుసు, ఆనంద్ ఎవరెవరు తాడి కూడా పైసలు నాకు తెలుసు. వాళ్ళు కూడా నా దగ్గర అప్పు తీసుకుపోయారు, నాకు చెప్పారు. ఆయన నేను అనలేదు, అడిగిందా నాకు నిరాధారమైన ఆరోపణ నాకు అవసరం లేదు, నేను చెప్పాను. దళిత బంధు గురించి 15 మంది యువత మా ఊళ్ళో లేదు సార్. మరి అలాంటప్పుడు 15 మంది దగ్గర 3 లక్షల రూపాయలు ఆయన ఎట్లా అవుతాయి, ఎందుకు అవుతాడు ఆయన? అసలు ఆనంద్ దగ్గర లేడా నాడు? వాళ్ళే ఉన్నారు ముందర, తీసుకున్న కొడుకులు వాళ్ళే, చేసింది వాళ్ళే, అడిగింది వాళ్ళే. మరి ఎవరితో తీసుకున్నారు వాళ్ళకే వెళ్ళాలి. అది ఎవరు వచ్చి నాదని కూడా చెప్పలేరు, వాళ్ళని కూడా అడుగుతున్నాడు అని కూడా చెప్పలేము. కానీ నిరాధారమైన ఆరోపణలు చేసి కొన్ని మనిషిని ఇట్లా కింకపరిచి బదలాం చేయడం భావ్యం కాదు. అందు గురించి నేను చెప్తున్నా, ఇంకా వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నా. ఇక ముందు మేమున్నాం, వాళ్ళు ఉన్నారు. ఊరికి ఏం చేసారు అనేది ఊరందరికీ తెలుసు, మేమేం చేసినాం అనేది ఊరందరికీ తెలుసు. కాబట్టి ఖబర్దార్ నేను చెప్తున్నా వాళ్ళకు, ఈ మీడియా ముఖంగా చెప్తున్నా, ఇక ముందు మీ ఆటలు సాగనీయం, మేము నడుస్తాం, మేము సరిగా నడుస్తాం. వాళ్ళు ఎన్నో దొంగ భూములు అమ్ముకున్నారు, మా దగ్గర చిట్టా ఉన్నది, మేము దాన్ని తీస్తాం. ఆ భూమి గురించి మీరు కూడా మీడియా కూడా కరెక్ట్ రాయండి. మీరు కూడా దొంగలకు రాయకండి, వారు మట్టి కొట్టిండు ఇది కొట్టి ఇవి రాస్తారు మీరు. కానీ అయినా భూములన్నీ అమ్ముకున్నారు వల్ల ఆ భూమి మీద నీకు మొత్తం రికార్డ్ ఇస్తున్న దగ్గర ఉన్నది. మేము కలెక్టర్ దగ్గరికి పోతాము, కమిషనర్ దగ్గర కూడా పోతాము, పోయి దాని మీద మేము మాట్లాడతాం. భూములు అంటారు కదా, ఇలా భూమి ఎక్కడొచ్చింది, ఏమైంది? ఊరు భూమి ఎలా 2 ఎకరాల 16 గుంటల భూమి ఇది. వాళ్ళు గతంలో అమ్ముకొని దాన్ని కబ్జా పెట్టి ఊరందరికంటే ఏమైంది? ఇలా 70 సర్టిఫికెట్లు మా దగ్గర, 70 సర్టిఫికెట్ వాళ్ళకు అన్యాయం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరు మూసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు అది చేస్తారు. దాని మీద మేము మాట్లాడతాం, మీరు చర్చ పెట్టండి రండి. ఊరు భూమి అది 2 ఎకరాల 16 గుంటల భూమి. గ్రామానికి ప్లాట్ల కోసం ఇందిరా బోర్డు కట్టించినాం. మేము అక్కడ ₹1,10,00,000 శాంక్షన్ ఇప్పించినాం. ఇందిరా ఈ మోడల్ కాలం కోసం గతంలో అవన్నీ చేసి దౌర్జన్యం చేసి దున్ని ఇలా కబ్జాలు వేసి బిస్కెట్లు లేక ప్రతి ఒక్కరు అమ్మేసుకున్నారు. ఆ భూమిని ఆయన పైసలు చేసుకున్నారు. ఇలా పైసలు ఎక్కువ ఇవన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళు తినే బుద్ధి ఉన్నారు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు సరిగా మీడియా కూడా మీరు సరిగా నడిపించి న్యాయంగా పోదాం. నేను న్యాయంగా వస్తే మీరు పోయినా రండి. చెప్పు. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో నిన్న గతంలో 3 లీడర్లు వచ్చి అనౌన్స్మెంట్ చేసిర్రు, పైసలు తీసుకున్నారని. ఇదివరకు కూడా ఎవరి ఇంటిలో కాడికి పోయి మేము ₹1 కానీ కనీసం వాళ్ళకి ఛాయ్ కూడా, మేము వాళ్ళ ఇంటికి పోయి చూసి కూడా ఛాయ్ కూడా తాగి రాలేము. వాళ్ళకి కావాలంటే మా దగ్గరికి వస్తే మేమే ఛాయ్ తాపి పంపించినాం. ఒక్కరు కూడా ₹1 ఇవ్వలేము, ఒకరు కూడా మళ్ళీ ₹1 ఈ మనీ కూడా అడగలేరు. వాళ్ళు ఇస్తామని కూడా అనలేరు, మేము తీసుకోలేము. ఇవన్నీ బూటాటకము. వాళ్ళు ఇప్పటికీ బంద్ చేసుకున్నాలే, మళ్ళీ ఎప్పుడు కూడా అనొద్దు. వీడికి మేము ఖబర్దారు చెప్తున్నాము ముగ్గురికి. మళ్ళీ ఎప్పుడు కూడా మీడియా ముందలు కానీ సిగ్గుంటే రావద్దు కూడా అని. ఆడదాకా వచ్చింది సార్. నా పేరు బాబాయ్. పాస్బుక్ ఉన్నది నా దగ్గర, సర్టిఫికెట్ ఉన్నది. వేరే వాడు ఎవడో అమ్ముకున్నాడు భూమి, దాన్ని అమ్ముకున్నాడు సార్, రానిస్తలేదు దాన్ని. మీకు ఆఫీసర్ చుట్టూ కూడా తిరుగుతున్నాం. వీటికి 2 నెలలు అయిపోయాయి. అడ్డం పొడవు అవుతున్నారు వాళ్ళు. 2 ఎకరాలు లైన్ భూమి పట్ట. ఇక జరుగుతున్నది అట్లా తిరిగితే ఏ ఆఫీసర్ పట్టించుకుంటారు సార్. మీరే సాగు చేస్తారా భూమి? మేమే పంట పెట్టినాము, అట్లా నడుస్తున్నా సార్. ఏం చేయాలి మరి? నిదానంగా జరగట్పల్లి నేను మా పెదనాయన 1983 నుంచి గవర్నమెంట్ 2 ఎకరాల లావిరి పట్ట ఇచ్చింది. ఆ పట్ట భూమి లావిరి పట్ట అట్లే ఉంది. ఆయన ఆరోగ్యం బాగాలేక కొన్నేళ్ళు కొంతమందికి మేము చేస్తూ మాతో పాటు కొంతమందికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు వేసుకుంటాం. ఎందుకంటే ఎక్కువ ఏళ్ళు వేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి మాకు అనుకూలమైనట్టు మేము రైన్ వేసుకుంటూ వచ్చినాము. అయితే ఈ 3 సంవత్సరాల కింద ఈయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. మల్లారెడ్డి హాస్పిటల్ ఉన్నప్పుడు
గంగారం ఒక ఆయనకు రైన్ వేసినాము. ఆయన రైన్ వేస్తే ఏం చేసిండు, జాంబపూర్ తాండాల ఒక అరుణ్ అని రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉన్నాడు. దాంతోపాటు కొట్టంగూడ తాండాల ఒక సీనా అని ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి సర్వే నెంబర్ 186 ల్యాండ్ కొట్టంగూడ దగ్గర ఉన్న విలేజ్, ఆ ఊరి దగ్గర ల్యాండ్ ఉంటుంది. అది ఆ సర్వే నెంబరు దానికి భూమి లేదు. ఆ సర్వే నెంబరు కొనుక్కొని వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని ఆ రిజిస్ట్రేషన్ టైంలో ఏం చేసిందంటే వాళ్ళ ఆడపిల్ల చిన్నపిల్లగాడుకు ఆడపిల్ల ఇద్దరు మాత్రమే పోయి రిజిస్ట్రేషన్కు పోయినప్పుడు ఏం చేసిర్రు, అక్కడ రాయాల్సిన హద్దులు మాకు అంటే ఈ ల్యాండ్ అనేది రోడ్డుకున్నది, మెయిన్ రోడ్డుకున్నది. దాని పక్కన హైదరాబాద్ ఒక అతను 20 ఎకరాలు ఉన్నాడు. దానికి మెయిన్ రోడ్ కావాలంటే మా 2 ఎకరాల లావిన్ పట్ట అవసరం అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, సర్వే నెంబర్ ఒక దగ్గర పట్ట తీసుకొచ్చి మా 2 ఎకరాలు లావిన్ పట్ట ఆయనకు అమ్మేసారు. ఈ మధ్యలో మేము రైనేసిన బ్రోకర్కి ఏం చేశారు, ఆయనకి పైసలు ఇస్తే మాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. అయితే ఇదంతా జరిగింది చాలా రోజులు, ఒక మాట 2 నెలలు అయి ఉండొచ్చు. రీసెంట్గా ఆయన ఏం చేసాడు, ఆయన సర్వే నెంబరు పట్ట ఎక్కడైతుందో అక్కడ వరకే పలకలు ఉండే. తర్వాత ఏం చేసిండు, మా లావిన్ పట్టలకు పలకలు ప్రీకాస్ట్ చేసిండు. అరే ఇది ఏం జరుగుతుందని మేము లీడర్ల ద్వారా అనుకొని మేము అక్కడ పోము, ఎందుకంటే మాది ఇక్కడ భూమి ఇక్కడనే ఉన్నాము, వెనకటికి అక్కడ నుంచి వచ్చినాము. అక్కడ 20-30 ఎకరాలు ఉంటే అమ్ముకొని వచ్చినాం మేము. అయితే మేము రీసెంట్గా అక్కడిక్కడ సిమెంట్ అక్కడిక్కడ తిరుగుతుంటే ఏమైంది, ప్రీకాస్ట్ అడ్డం కనిపించింది. అరే ఇదేంది మా దాంట్లో వేసిందని మేము కనుక్కొని మేమందరం మాట్లాడుకొని పోయి కలెక్టర్ దగ్గరికి పోయినాం. కలెక్టర్కి మెమరాండం ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, ఎస్సీ మన మానవ ఉమెన్ రైట్స్ ఎస్సీ కమిషన్కి అక్కడి నుంచి లెటర్ తీసుకొని వచ్చి ఆర్డీఓ కలెక్టర్కు ఎంఆర్ఓకు అన్ని ఇచ్చి డిఎస్పీ సాబ్ అందరికి ఇచ్చేసి వాళ్ళందరికీ ఏడా చూసినా అరే మీది ఆన్లైన్ మీరే ఉన్నారు, కొత్త పాస్బుక్ ఉంది, పాత పాస్బుక్ ఉంది, రికార్డులో మీ పేరే ఉన్నది, మరి మీరుండగా మీరు వాళ్ళు ఎట్లా వేసిర్రు అని అడిగితే సార్ మేము కొద్దిగా ఈయనకి హెల్త్ బాగాలేక కొద్దిగా పోలేము అక్కడ అని చెప్తే మీరు నుంచి సాఫ్ చేసుకోండి అని కలెక్టర్ మాకు డైరెక్ట్ చెప్పిండు. కలెక్టర్ సాబ్ చెప్పిన ఎంటర్ వచ్చినాం, మాకు ప్రీకాస్ట్ కొట్టేసినాం. అయితే ఇందులో ఏం జరిగిందంటే హైదరాబాద్ కొట్టారు అనే అతనికి వీళ్ళు అమ్మిండ్రు ఈ బ్రోకర్లు, అరుణ్ ఈ కొట్టంగుట్ట చామ సంబంధించిన శ్రీను. వీళ్ళ గురించి మేము పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ ఉన్నది. మేము మాత్రమే ఇప్పుడు ఈ రామచంద్రరెడ్డి మీద పటేల్ మీద చేసిన ఆరోపణ అయితే మాకు కరెక్ట్ కాదు, మాకు దానికి మీకు సంబంధం లేదు. నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో తిరగటాను కాబట్టి ఈ పార్టీలకు అంటగట్టొద్దు. అది ఆయన మీద వ్యక్తిగత ఆరోపణలు అవన్నీ వాళ్ళకి సంబంధించింది. ఇది మమ్మల్ని లాగడం అనేది తప్పు. ఆయన ఎలాంటి మాకు సాయం చేయలేడు. మేము డౌట్ వచ్చి ఇట్లా చేసిండ్రంటే మీరు కానూన్ ప్రకారంగా ఉండి మీకు ప్రాబ్లం ఏం కాదు, మీ భూమి మీకు ఉన్నదని అందరూ తెలుసు, అందరూ చెప్తారని చెప్పడం వల్ల మాది మేము తీసుకున్నాం, మాది మేము గూల కొట్టేసినాం, మేము దున్నినాం, విత్తనాలు పెట్టినాం, ఫోటోలు అయింది. ఇగో మేము కలెక్టర్గా ఇది అరుణ్ అనే వ్యక్తి మీద శ్రీనా వ్యక్తి మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది సిఐ దగ్గర. కొట్టంగుట్ట సంబంధించినోడు శ్రీను, జామపూర్ సంబంధించింది అడవి అంటారు, అరుణ్ కుమార్ అని అంటాడు. వాళ్ళ అమ్మ పేరు మీద సర్వే నెంబర్ 1 కొన్నారు, 1 కొని 188-86 కొనుక్కొని 190/4 మాది లావిన్ పట్ట, దీన్ని అలా కలిపి అమ్మేసిరాళ్ళు బ్రోకర్ వాళ్ళు అందరు కలిసి. ఇది కలెక్టర్ ఇట్లా ఇచ్చి ఇక కొత్త పాస్బుక్ సంబంధించింది అప్లికేషన్. అధికారులకు మేము ఆల్రెడీ ఇన్వాల్వ్ చేసినాము, మాట్లాడుతామన్నారు, వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామన్నారు. అందులో ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే సర్వేర్ శ్రీహారికి ఆయన కొట్టంగుట్ట సీన్ అనే వ్యక్తికి సంబంధించిన వాళ్ళ భార్య వాళ్ళ ఊరు, వాళ్ళు పాలేరు. ఆ జామపూర్ తాండాల జరిగిన ఇది మాదొక్కటే లేదు, దాదాపుగా 17 ఎకరాలకు సంబంధించిన ప్రాబ్లం పెద్ద ఉంది. అది సర్వే నెంబర్ ఒక దగ్గర, అమ్ముడు ఒక దగ్గర. చాలామంది ఈ కొట్టంగుట్ట జామపూర్ వాళ్ళే అమ్మిండ్రు. కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము మా ప్రభుత్వ పరంగా మేము తిరుగుతున్నాం. ఈ పటేల్ చెప్పిండు, ఆయన చెప్పిండు, నేను ఎంఏడి పీఈడి బీజీ ఎంఏడి చేసిన, వీళ్ళు చెప్తే వాళ్ళు చెప్తే మాకు చదువులే కాదు, మేమంతా చదువుకున్న కుటుంబం, మేము న్యాయపరంగానే పోతున్నాం. మేము ఇన్ని రోజులు కాకుండా ఇన్ని రోజుల్లో కొట్టాడతాము. పటేల్కు దీనికి మాత్రం ఎలాంటి సంబంధం లేదు, ఆయన నేను లాగొద్దు. ఇప్పుడు భూమి 190/186, 189 అక్కడ ఉన్నది, 186, 188 కొన్నప్పుడు సర్వే హద్దులు ఇలా చేసినప్పుడు సర్వే ఉన్నాడు, సర్వేర్ వాళ్ళు బంధుత్వం ఉన్నది కాబట్టి మా లావిన్ పట్ల సర్వేది 100% హస్తం ఉన్నది. ఎందుకున్నదంటే మేము 3 సార్లు సర్వేర్ని పిలిచినాం, 3 సార్లు వచ్చిండు ఆయన మా దగ్గరికి, ఏం చేయలేడు. సర్వేర్ వచ్చిండు, ఎంఆర్ఓ పంపించిండు, కలెక్టర్ సార్ చెప్పిండు, శ్రీఆర్ సర్వేర్ వచ్చిండు, అద్దులు చూసుకుంటూ ఉంటాడు. అద్దులు చూసుకుంటూ ఆ లంబర్ సీన్ అనే ఆ బ్రోకర్ గారితోనే మాట్లాడుకుంటా మమ్మల్ని టైంపాస్ చేసిండు. మాకు అద్దులు చూపించలేడు. లాస్ట్కి వచ్చిన రోజు గట్టి అడిగితే ఇది మీది మీరు దున్నుకోండి అంటే మేము పంచనామా సర్టిఫికెట్ అడిగినాం.
పంచనామా సర్టిఫికేట్ ఎంఆర్ఓ దగ్గరికి పోతాం, మీ ప్రజా దర్బార్కి పోయారు కదా ఆడిని ఇస్తామని చెప్పి ఆడికి పోయినాక ఆన్లైన్ మ్యాప్ తీసిండు ఆయన. ఆన్లైన్ మ్యాప్ చూస్తే అది తేడా చూపిస్తుంది. ఇలా మీరు లేదంటారు. ఇప్పుడు ఎంఆర్ఓ అంటాడు ఇలా ఆర్థిక పరంగా కొటారి అనేటోడు 6,000 కోట్లకు అధిపతి. వాళ్ళ దగ్గర వీళ్ళంతా కుమ్మకై మమ్మల్ని సర్వనాశనం పట్టిస్తారు. మా భూమి మాకు వచ్చేంత వరకు ఇప్పుడు ఎందుకు మాకు అవసరం లేదు. మా భూమిలో మేము ఉన్నాం, దున్నుకున్నాం, మేము పంట పెట్టినాం. అవసరం అయితే ఏమైనా ఇష్యూ అయినప్పుడు మీడియా పరంగా నేను 2014 నుంచి 17 వరకు జెమినీ న్యూస్ రిపోర్టర్గా నేను కూడా చేసిన వికారాబాద్లో. కాబట్టి నేను చట్ట ప్రకారం పోతున్నా, ఎవరిని అన్యాయం చేయొద్దని. మాకు న్యాయం చేయాలని ఇప్పుడు కూడా అదే అడవి కోసం శ్రీనివాన్ కోసం పొల్యూషన్ సిఐ రమ్మన్నాడు, పోతున్నాము. మాకు సపోర్ట్ చేయండి. ఆరోపణలు చేశారు. అందులోపట మాజీ మార్కెట్ చైర్మన్ అయినటువంటి రామచందర్ రెడ్డి గారు మా సొంత గ్రామస్తుడు కాబట్టి ఆయన యొక్క అవినీతి చిట్ట నా దగ్గర ఉన్నది కాబట్టి నేను గ్రామస్తుడు కాబట్టి ఆయన గురించి నాకు తెలుసు. ఆయన చిట్టా ఉంది కాబట్టి నేను పేపర్లో రాసుకొచ్చుకుని అది చదివి మీకు వినబెడతాను. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు మా ఊళ్ళో అంటే ఇందిరమ్మ ఇళ్ళ లోపల ఒక్కొక్క లబ్ధిదారు నుంచి ఉగ్గేయాలంటే 10,000 తీసుకుంటారు మా దగ్గర. మరియు ఇంతకుముందు గవర్నమెంట్లో దళిత బంధు స్కీమ్ లోపల ఈయన 15 మందికి దగ్గర ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు మాట్లాడుకొని అప్పుడు మన శాసనసభ్యుడు ఆనందన్ ఉండే ఆయన దగ్గరకు పోయి నీ 15 నాకు దళిత బంధు అవి లబ్ధిదారులు నాకు లిస్టు 15 మంది ఇచ్చిన సైన్ పెట్టాలన్నా అని అంటే నీకెందుకన్నా ఇంత 1500 అంటే ఆయన పెట్టలేడు. పెట్టకపోతే ఈయన మీద ఆనందన మీద కక్ష పెంచుకొని ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు నిన్న చేసిండు. ఇంకొకటి ఏంటంటే మా ఊరిలో కూడా ఒక పూణే వ్యాపారస్తుడు వచ్చాడు. పూణే నుంచి ఆయన వచ్చి 15 ఎకరాల భూమి కొన్నాడు మా దగ్గర. భూమి కంటే ఆయన దగ్గర స్థానిక మొన్న కౌన్సిల్ ఎలక్షన్ అప్పుడు ఆయన 10 లక్షల రూపాయలు అడిగిండు, ఆయన ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏం చేసిండు, మా ఊరిలో కొందరితో పెట్టి ఆయన కంపౌండ్ వాళ్ళు ఏదైతున్నదో పోయి ఇరగొట్టేసిండు. ఆయన మీద స్థానిక పిఎస్లు కూడా కంప్లైంట్ చేసిండు ఆయన. ఇంకోటి ఏంది, మార్కెట్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవాడంటే మార్కెట్ చైర్మన్ ఉన్నప్పుడు చిన్న చిన్న చిట్టీలు రాసి సేట్ల దగ్గర పంపెట్టాడు. 2 సార్లు ఉన్నాడు ఆయన వసూళ్ళ కోసం పంపి అట్లా వసూలు చేసుకొని ఎవరు ఇప్పుడు నిరాధారమైన ఆరోపణలు ఆనందనం మీద పెడుతున్నాడు కదా. ఈయన ఏం చేసినట్టే చిట్టీల ద్వారా డబ్బులు తెప్పించుకొని తీసుకునేటాడు సేట్ల దగ్గర. మరి ఇంకేందంటే ఈయన ఇన్ని రోజులకి రాజకీయ జీవితం లోపల నేను కాదు మన ఆయన కూడా చేసిండు. ఇన్ని రోజులు రాజకీయ జీవితం లోపల ఏదైనా పైరవులకు డబ్బులు లంచాలు తీసుకోలేదంటని ఏ దేవుని గుళ్ళకి జోరుదామంటే నేను కూడా తయారు. ఇప్పుడు నిరాధారం ఇద్దరం ఆయన ఏ పైరవ చేసిండంటే దాంట్లో లంచం తీసుకొని ఏ పైరవ కూడా చేయడు ఆయన మా ఊళ్ళో. ఆయన ఎప్పుడు తయారంటే నేను కూడా గుళ్ళే చేయడానికి నేను కూడా తయారు. హలో 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 రామచంద్ర అన్న నమస్తే. నమస్తే అన్న నేను రిపోర్టరే అమర్ చెప్పన్నా. ఏమైంది అసలు పరిస్థితి ఏంది, ఏం కథ, ఊళ్ళో లొల్లి అవుతుంది? ఏదో పెద్ద మనిషి ఏదో వ్యక్తిగతంగా ఆయన పేరు తీసుకున్నందుకు తప్పని పార్టీ పరంగా ఏదైనా విమర్శలు చేసుకోవచ్చు. మన పార్టీ పరంగా చేసుకోవచ్చు కానీ వ్యతిరేకంగా చేసుకోవచ్చు కదా. నేను కూడా ఆయనకు అపోవాలని చెప్పిన నిన్ననే. ఎప్పుడు మా పేపర్లో చెప్తే అయిపోతా, అదే పేపర్లో చెప్పి సంతకం ఏమో పెట్టించినట్టున్నావు కదా. నేనే ప్రింట్ నోటు రిలీజ్ చేసిన, నేనే చెప్పిన ఆయన నేనే చెప్పిన ఇట్లా వచ్చింది, నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. ఇప్పుడు రామచంద్ర రెడ్డికి క్షమాపణ చెప్పినావా నువ్వు? చెప్పిన నేను క్షమాపణ చెప్తున్నా. క్షమాపణ ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన పేరు వాడినాం, అది నేను ఫస్ట్ టైం మీడియాలో ఫస్ట్ మాట్లాడినా. ఏదో ఫ్రస్ట్రేషన్ లోనే షోలో వచ్చిందన్న ఆయన పేరు. క్షమాపణ చెప్పిన, పెద్ద మనిషి కదా. ఇప్పుడు నువ్వు మేము మాట్లాడేటప్పుడు నువ్వు అంటిగానే నేను పేపర్ రాసుకొచ్చుకున్నా, ఇంటికాడ యథార్థంగా పేపర్ రాసుకొచ్చుకున్నా, నేను జర చూసి చెప్తా మీరు ఏమనుకుంటే ఆవిడ జర అంటివి కదా. అవన్నీ ఎందుకన్నా, ఎందుకంటే అన్నం లేదన్నా ఇవన్నీ దేనికైనా మనం ప్రూఫ్స్ లేవు, అవన్నీ ఎందుకు ఇక మనం. ఆయనకైతే నేను అపాలజీ కోరుతున్నా. ఊర్లో కూడా ఆడపిల్లలు కూడా అందరు మీ ఇంటి కోసం అంటున్నారు.
మా ఇంటికి వచ్చినా ఇక ఏం చేస్తారు ఎట్లా అంటే ఇక ఏదో వచ్చింది అది. నేను ఫస్ట్ టైం తొలిసారిగా మాట్లాడినా, అది ఫ్లోలో వచ్చేసింది. ఆయనకు నిన్న నేను క్షమాపణ ఫ్లోలో చెప్పినావు కానీ ఇప్పుడు 10,000 తీసుకున్నాడు అంటాను. ఇప్పుడు ఆయన జర తెలిసిన కాడికి అయితే వికారాబాద్ లో అందరికి తెలిసిన పెద్ద మనిషి లీడరే కదా. 10,000 చిన్నగా 10,000 ఒక్కొక్కరి దగ్గర తీసుకున్నాడు అని చెప్పేసి ఒక మాట నువ్వు అంటివి కదా. మళ్ళా ఊరల్లో అందరు కలిసేసి ఏమో మేము ఎవరికి ఇచ్చామో చూపిద్దా అంటానేమో వీళ్ళు ఈడ అంటున్నారు. సరే సరే తప్పే అన్నా, నేను చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఏడున్నావు, వాయిస్ కావాలి నీది. నా వాయిసే కానీ నేనేం మాట్లాడుతున్నా కదా. నిన్న మాట్లాడలేవా? గాంధీ పార్క్ లో మాట్లాడుతూ గట్ల మాట్లాడాలి, ఇట్లా మాట్లాడితే అవుతుంది. ఇట్లా ఇది మాట్లాడుతున్నా నేను. దీనికి నేను ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన కదన్నా, నీకు కావస్తే ఆ ఒరిజినల్ పేపర్ కూడా మా వాళ్ళు ఇస్తాడు. ఇప్పుడు నువ్వు ఆ ప్రెస్ నోట్ నేను రిలీజ్ చేసినా కదా అంటే ఇప్పుడు నువ్వు కనీసం ప్రజాప్రతినిధి కూడా కాదు కదన్నా. ఓ లీడరో, ఒక ఎమ్మెల్యేనో, ఒక మినిస్టరో, ముఖ్యమంత్రో, ఓ వార్డు మెంబరో ఎవరెవరు చేసిందా అంటే దాని మీద సంతకం పెట్టి ఇచ్చిందంటే దానికి అర్థం ఉంటుంది. మనం ఇప్పుడు తెల్ల పేపర్ మీద నల్లగీత రాసి ఇచ్చేసి ఇక నేను చెప్పిన అంటే కరెక్ట్ కాదేమో అని నేను అంటున్నా. నేనే రాసిన నాదే పేపరు. నేను ఆయన అన్ని విధాలుగా అపాలజీ కోరుతున్నా. ఎందుకంటే ఇప్పుడు నిరాధారమైన ఆరోపణలు చేసినాం. మనం ఏదో చిన్న ఎదుగుతున్న చిన్న లీడర్లమన్నా ఏదో అన్నం నిన్న ఎగ్జైట్మెంట్ ఎట్లైనా అయింది, దాని గురించి చింతిస్తున్నా. క్షమాపణ కూడా కోరుతున్నా. నిన్ను ఇట్లా అనమాటని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే ఇట్లా చెప్పిండా? నాకు ఎవరు చెప్పలేరన్నా. మాజీ ఎమ్మెల్యే గానీ, లీడర్లు గానీ, వికారాబాద్ లీడర్లు గానీ, మరపల్లి బండారం ఈ లీడర్ ఎవరని చెప్పిండ్రా? ఎవరు చెప్పలేరు నాకు, ఎవరు చెప్పలేరు. ఫస్ట్ టైం మాట్లాడినాము, నేను ఫస్ట్ టైం మాట్లాడినా. నేను కూడా జర ఎందుకంటే మనం కూడా తొలిసారి మాట్లాడినాం. ఫస్ట్ మీట్ లో నేను ఎన్నడూ మాట్లాడలేదన్నా. కరెక్టే, నేను కూడా కాదనట్లేను, కరెక్టే. కానీ సంతోషమే కాకపోతే వేరే వాళ్ళని బదలాం చేయడం కరెక్ట్ కాదు కదన్న. మనము ఇప్పుడు ఏమన్నా అంటే ఏమనుకుంటారు అంటే మిగతా లీడర్లు నేర్పిండేమో, టీఆర్ఎస్ వాళ్ళు నేర్పిండేమో లీడరు, ఆనంద్ నేర్పుతలేదు. ఎవరు నేర్పలేదు. మాకు రామచంద్ర రెడ్డి అన్న, నేను ఆయన నాకు ఫోన్ చేసి నేను కూడా ఆయనకు చేసిన ఇట్లా వచ్చిందప్ప, నా పేరు ఎందుకు తీసుకున్నావు, నువ్వు పార్టీ లేకుండానా, పార్టీని తిట్టానంటే వ్యక్తిగతంగా ఎందుకు తిట్టినావు అంటే అవును ఇట్లా అయింది, నేను తప్పు అయింది, నా పేరు సిద్ధిస్తున్నా, నేను ఏదో వచ్చింది, తొలిసారి మాట్లాడుతున్నా సరిగా రాలేదు, ఇట్లా నేను నిరాధారంగా నాకు కూడా ఏ ప్రూఫ్స్ లేవు, నిరాధారంగా చేసిన, అందుకు ఏమనుకోవద్దే తప్పు అయిందని కూడా నిన్న చెప్పిన, క్షమించమని కూడా చెప్పిన నిన్న. ఓకే ఓకే అర్థం. కానీ ఇప్పుడు మాకు మళ్ళా ఇప్పుడు మీ పటేల్కి చెప్పుకున్నావు, ఓకే అయిపోయింది. ఇప్పుడు మేము మీడియా వాళ్ళం ఉన్నాం, మాకు చెప్తే మళ్ళీ మేము కూడా న్యూస్ పెట్టుకుంటాం కదా. లేకపోతే మళ్ళీ ఆయన మీద నువ్వు అన్నదే నిజం అయిపోతుంది. మీడియాలో అయితే ఏం చేస్తారు? మీడియాలో ఖచ్చితంగా ప్రూఫ్ నిజమని ప్రూఫ్ లేవు కానీ నిజమని నాకు తెలియకనే అట్లా అన్నా. నేను కూడా కొద్దిగా చూసిన ప్రూఫ్, నాకు ఇక్కడ దొరకలేవు, ప్రూఫ్స్ లేవు. అందుకే నిరాధారమైన ఆరోపణలు చేసిన ఆయన మీద, కాబట్టి చింతిస్తున్నా, క్షమాపణ కూడా కోరుతున్నా. ఆయన కోరిన నేను మీ మీడియా ముఖంగా కూడా నేను కోరుతున్నా. ఇప్పుడు గ్రామంలో ఒక 100 చిల్లరనేమో ఇండ్లు వచ్చినాయంట, వాళ్ళందరూ నెతికి 10,000 ఇచ్చారంట అని నిన్న ఓ మాట అన్నావు నువ్వు. వాళ్ళేమో ఖచ్చితంగా మాకు ఆయన క్షమాపణ చెప్పాలి, లేదంటే మేము ఎవరికి ఇచ్చామో మాకు చూపెట్టాలని వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళు లబ్ధిదారులు అంటున్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు కూడా అందరు లబ్ధిదారులకు నేను అన్నా కాబట్టి వాళ్ళ అందరూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందరికీ పేరు పేరున నా క్షమాపణలు కోరుతున్నా. ఎంతమంది లబ్ధిదారులు గిరిగేట్పల్లి ఎంతమంది అందరికీ కోరుతున్నా.